ఖగోళంలో అరుదైన అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. ఈ శతాబ్దంలోనే అత్యంత కీలకమైన 100 ఏళ్లలో ఎప్పుడూ చూడని వింత సూర్యగ్రహణం రానుంది. 2026 ఆగస్టు 12న సంభవించబోయే ఈ గ్రహణం కోసం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలతో పాటు ఖగోళ ప్రేమికులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారత కాలమాన ప్రకారం ఈ గ్రహణం ఆగస్టు 12వ తేదీ రాత్రి వేళ సంభవిస్తుంది. రాత్రి 9:04 పాక్షిక దశ ప్రారంభమై తెల్లవారుజామున 4:25 వరకు కొనసాగుతుంది. దాదాపు 6 గంటల పాటు ఈ సూర్యగ్రహణం కొనసాగనుంది. ఈ సుదీర్ఘ గ్రహణ ప్రక్రియ సైంటిస్టుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సూర్యగ్రహణంలో అత్యంత కీలకమైన ప్రధాన దశ ఏకంగా 6:23 పాటు ఉండనుంది. అందుకే దీన్ని ఈ దశాబ్దంలోనే అతిపెద్ద సుదీర్ఘ కాల సూర్యగ్రహణంగా ఖగోళ శాస్త్రవేత్తలు పరిగణిస్తున్నారు. మరి ఈ వింత మన దేశంలో కనిపిస్తుందా? అంటే గ్రహణం ఏర్పడే టైంకి భారతదేశంలో రాత్రి కావడం వల్ల ఇక్కడి ప్రజలకు మాత్రం ఇది కనిపించదు. మన దేశంలో గ్రహణం కనిపించని కారణంగా ఇక్కడ సూతకాలం లేదా దానికి సంబంధించిన నియమాలు వర్తించవు. భారత్పై ఈ గ్రహణ ప్రభావం శూన్యమని, ప్రజలు ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళ రేఖలోకి వచ్చి ఆకాశంలో ఏర్పడే అగ్ని వలయం లేదా సంపూర్ణ చీకటి దృశ్యాన్ని వీక్షించే అవకాశాన్ని భారతీయులు కోల్పోతున్నారు. అయితే డిజిటల్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా దీన్ని చూసే వీలుంది. ఈ అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం గ్రీన్లాండ్, ఐలాండ్, ఉత్తర రష్యా ప్రాంతాల్లో చాలా స్పష్టంగా కనిపించనుంది. అలాగే అట్లాంటిక్ మహాసముద్ర పరివాహక ప్రాంతాలు, స్పెయిన్, పోర్చుగల్లోని పలు నగరాల్లో ఈ దృశ్యం ఆవిష్కృతమవనుంది. సంపూర్ణ గ్రహణంతో పాటు ఉత్తరార్ధగోళంలోని అనేక దేశాల్లో పాక్షిక సూర్యగ్రహణం దర్శనమివ్వనుంది. ఉత్తర అమెరికా, కెనడాలోని కొన్ని భాగాలు, యూరప్ ఖండంలోని మెజారిటీ దేశాలు, వాయువ్య ఆఫ్రికా ప్రాంతాల్లో ఈ దృశ్యం పాక్షికంగా కనిపించనుంది. వందేళ్లకొకసారి వచ్చే ఇలాంటి అరుదైన ఖగోళ మార్పులపై పరిశోధనలు చేసేందుకు నాసాతో సహా ప్రపంచ ప్రముఖ పరిశోధనా సంస్థలు రెడీ అయ్యాయి. గ్రహణ టైంలో సూర్యుని కరోనా భాగంపై అధ్యయనం చేయడానికి ఇది గొప్ప అవకాశంగా భావిస్తున్నారు. ఏదేమైనా 2026 ఆగస్టు 12 ఖగోళ చరిత్రలోనే ఒక గుర్తుండిపోయే రోజుగా నిలవనుంది. పగటిపూట చీకట్లు కమ్మే ఆ అద్భుతాన్ని తిలకించేందుకు ప్రపంచం వేచి చూస్తోంది. ఖగోళంలో అరుదైన అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. ఈ శతాబ్దంలోనే అత్యంత కీలకమైన 100 ఏళ్లలో ఎప్పుడూ చూడని వింత సూర్యగ్రహణం రానుంది. 2026 ఆగస్టు 12న సంభవించబోయే ఈ గ్రహణం కోసం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారత కాలమాన ప్రకారం ఈ గ్రహణం ఆగస్టు 12వ తేదీ రాత్రి వేళ సంభవిస్తుంది.
రాత్రి 9:04 పాక్షిక దశ ప్రారంభమై తెల్లవారుజామున 4:25 వరకు కొనసాగుతుంది. దాదాపుగా 6 గంటల పాటు ఈ సూర్యగ్రహణం కొనసాగనుంది. ఈ సుదీర్ఘ గ్రహణ ప్రక్రియ సైంటిస్టుల దృష్టిని కూడా ఆకర్షిస్తోంది. ఈ సూర్యగ్రహణంలో అత్యంత కీలకమైన ప్రధాన దశ ఏకంగా 6:23 పాటు ఉండనుంది. అందుకే దీన్ని ఈ దశాబ్దంలోనే అతిపెద్ద సుదీర్ఘ కాల సూర్యగ్రహణంగా ఖగోళ శాస్త్రవేత్తలు పరిగణిస్తున్నారు. మరి ఈ వింత మన దేశంలో కనిపిస్తుందా అంటే గ్రహణం ఏర్పడే టైంకి భారతదేశంలో రాత్రి కావడం వల్ల ఇక్కడి ప్రజలకు ఇది కనిపించదు. మన దేశంలో గ్రహణం కనిపించని కారణంగా ఇక్కడ సూతకాలం లేదా దానికి సంబంధించిన నియమాలు వర్తించవు. భారత్పై ఈ గ్రహణ ప్రభావం శూన్యమని, ప్రజలు ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళ రేఖలోకొచ్చి ఆకాశంలో ఏర్పడే అగ్ని వలయం లేదా సంపూర్ణ చీకటి దృశ్యాన్ని వీక్షించే అవకాశాన్ని భారతీయులు కోల్పోతున్నారు. అయితే డిజిటల్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా మాత్రం దీన్ని చూసే అవకాశం ఉంది. ఈ అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం గ్రీన్లాండ్, ఐలాండ్, ఉత్తర రష్యా ప్రాంతాల్లో స్పష్టంగా కనిపించనుంది. అలాగే అట్లాంటిక్ మహాసముద్ర పరివాహక ప్రాంతాలు, స్పెయిన్, పోర్చుగల్లోని పలు నగరాల్లో ఈ దృశ్యం ఆవిష్కృతమవనుంది. సంపూర్ణ గ్రహణంతో పాటు ఉత్తరార్ధగోళంలోని అనేక దేశాల్లో పాక్షిక సూర్యగ్రహణం దర్శనమివ్వనుంది. ఉత్తర అమెరికా, కెనడాలోని కొన్ని భాగాలు, యూరప్ ఖండంలోని మెజారిటీ దేశాలు, వాయువ్య ఆఫ్రికా ప్రాంతాల్లో ఈ దృశ్యం పాక్షికంగా కనిపించనుంది. వందేళ్లకొకసారి వచ్చే ఇలాంటి అరుదైన ఖగోళ మార్పులపై పరిశోధనలు చేసేందుకు నాసాతో సహా ప్రపంచ ప్రముఖ పరిశోధనా సంస్థలు రెడీ అయ్యాయి. గ్రహణం టైంలో సూర్యుని కరోనా భాగంపై అధ్యయనం చేయడానికి ఇప్పటికే ఇది గొప్ప అవకాశంగా భావిస్తున్నారు. ఏదేమైనా 2026 ఆగస్టు 12న ఖగోళ చరిత్రలోనే ఒక గుర్తుండిపోయే రోజుగా నిలవనుంది. పగటిపూట చీకట్లు కమ్మే ఆ అద్భుతాన్ని తిలకించేందుకు ప్రపంచం వేచి చూస్తోంది.